గుడ్ మార్నింగ్ అత్తయ్య. వెల్కమ్ టు పద్మజ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరు ఎలా ఉన్నారో కమెంట్స్లో షేర్ చేయండి. అత్తయ్య ఇవాళ మార్నింగ్ ఏం చేస్తున్నారు మీరు? నేను ఇవాళ కొత్తగా వెరైటీ మెంతి వడ అని చేస్తున్నా. ఇన్స్టెంట్ మెంతి వడ. ఓకే, హెల్దీ టిఫిన్ అన్నమాట. హెల్దీ టిఫిన్. ఓకే, దీనికి ఏమేమి కావాలి? ఏం లేదమ్మా, ఒక కప్ ఏమో మెంతాకు పొడి మొత్తం చాప్ చేసి తీసుకోవాలి. ఓకే. ఒక కప్ ఏమో గోధుమ పిండి. ఓకే. సేమ్ ఒక కప్ ఏమో బియ్యం పిండి 2 కప్స్ ఆర్ కప్పున్నర అలా వేసుకొని ఈ కొంచెం సాల్ట్, కొద్దిగా పౌడరు, కొంచెం 2 మిర్చీలు, ఒక స్పూను అల్లం చాపు వేసుకొని అన్నీ మిక్స్ చేసుకొని కలిపి ఒక 10 మినిట్స్ నానబెట్టాలి. మెంతి పౌడర్ అంతా వేసుకొని మెంతాకు వేసుకొని నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఇలా నాతయ్య? అవునమ్మా. ఓకే. ఇలా కలుపుకొని ఒక 10 మినిట్స్ మనకు వడ వచ్చేటట్టుగా కలుపుకొని ఒక 10 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఓకే. నూనె ఇలా కాగినాక మనం వడలు అనేది వడలాగా మనం వేసుకోవటం స్టార్ట్ చేసుకోవాలి. అది మీడియంలో పెట్టి వేయాలన్నమాట, కాల్చుకోవాలి. ఓకే. ఈ వడలో ఇది చాలా బాగుంటుంది. మెంతి వడ అని కొత్తగా ట్రై చేస్తున్నాను నేను కూడా. ఓకే, చూద్దాం ఎలా వస్తాయో ఈరోజు. టేస్టీగా వేడి వేడి హెల్దీ టిఫిన్ చేస్తున్నారు ఇవాళ. అవునా? ఈ టిఫిన్లో మనం గ్రీన్ చట్నీ కానీ అల్లం జింజర్ చట్నీ కానీ హోమ్ మేడ్ రెడీ చేసుకుంది వేసుకొని తింటే. ఓకే, ఎనీ టైప్ ఆఫ్ పికిల్ ఏదన్నా వేసుకోవచ్చు. మెయిన్ అల్లం చట్నీ, గ్రీన్ చట్నీ లాంటిది టేస్ట్. ఓకే, ఫస్ట్ వినాయకుడికి వేసారన్నమాట. ఓకే, ఇప్పుడు కూడా వేస్తున్నాను, చూద్దాం. అది ఎందుకు వేస్తారు వినాయకుడికి అని? వినాయకుడికి స్టార్టింగ్ వండేటప్పుడు ఏదైనా మంచిదని అలా వేస్తాం. ఓకే, వేసి అలా పెడితే వినాయకుడికి మంచిదని పెడతాం అంతే. ఓకే, వడల్లాగా సింపుల్గా చేసుకోవాలి వీటిని. చూద్దాం ఏంటి మరి వరలక్ష్మి వ్రతంకి ఏంటి స్పెషల్స్? దర్శనతానికి ఉన్నాయి కదా చేసే స్పెషల్స్ అన్నీ యాజ్ యూజువల్. ఓకే ఫ్రెండ్స్, మీరు కామెంట్స్లో చెప్తే మీకు ఎలా కావాలంటే అలా వీడియో చేస్తాము. 2, 3, 4 అట్లా వేసుకొని చిన్నగా చేసుకొని కాల్చినాక మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కాల్చుకోవాలి. రోజులు కూడా మొత్తం భలే అయిపోతున్నాయి కాతే అసలు రోజులంతా. మనకు అప్పుడే కొంచెం కొంచెం చేసుకుంటే పెద్దగాను చిన్నగాను చేసుకొని వడలాగా చేసుకొని వేసుకోవాలి. మీరేం